అప్పగించేటట్లు చేస్తారు. ఆయనే మన నాయకుడైతే మనమే విజేతలము అని ముందుగానే మనకు తెలిసిపోతుంది. కాకపోతే ఆయన ఏదైనా చెయ్యమని ఆజ్ఞాపించినప్పుడు దాన్ని సందేహించకుండా ఇలాగైతే జరుగుతుందా అనే అపనమ్మకాలతో కాకుండా పూర్తి విశ్వాసంతో చేయాలి. విజయం అనేది బయట పరిస్థితులు, బయట పనులు, పై వాటి వల్ల జరగదు. మన మనస్సులో ఆత్మ ద్వారా జరిగే ప్రక్రియ. అందుకే ఏదైనా ఆయన పద్ధతిలో చేయాలి. ఆయన చెప్పిన పనిని చేయడంలో ఆయనకు సహకరించాలి. మానవ ఆలోచనలతో ఆయనకు వ్యతిరేక రీతిలో చేయకూడదు. మన ఆలోచనల ప్రకారం ఏ పని చేసినా అది ఎలాంటి ఫలితం రాదు. ఆయన అనుకున్న రీతిలో మనం చేయాలి. ఆయన చేతిలో సాధనాలుగా మాత్రమే మనం ఉండాలి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన విధం, మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికో